అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కేకే భాగ్యశ్రీ గారు రచించిన నిష్కృతి అనే చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఆఫీస్లో ఫైల్స్ మధ్యన బుర్ర దూర్చాడే గాని సారథి మనసులో లేదు. ఈ నిజాన్ని తానెందుకు భరించలేకపోతున్నాడు? ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోతున్నాడు? ఎందుకు? బహుశా ఎన్నాళ్ళో తెలియని విషయం ఒక్కసారిగా బయటపడటం వలన? ఏమో, ఆలోచనలతో కల్లోలమైన అతని మస్తిష్కం విపరీతంగా వేడెక్కింది. నుదుటి మీద వ్రేళ్లతో చిన్నగా రాసుకున్నాడు. అందున జరిగిన అవమానం ఎవరి ముందు? తాను ప్రేమించి పెళ్లాడబోయే తనూజ ముందు. ఇన్నాళ్లుగా తను ఆమె మొదలు సంపాదించుకున్న ప్రేమానురాగాలన్నీ ఆ ఒక్క క్షణంలోనే తుడిచిపెట్టుకుపోయాయి. ఆ సమయంలో ఆమె చూసిన చూపు ఎంతటి అసహ్యాన్ని నింపుకొని ఉంది. కల్లోల జలదిలా ఉందతని అంతరంగం. ఎందుకిలా జరిగింది? ఎందుకిలా అయ్యింది? పదే పదే ఈ ప్రశ్నే వేధిస్తోంది అతడి మనసును. తనూజ బాగా చదువుకున్న, డబ్బున్న, అందమైన అతివ. సారథి కూడా చెప్పుకోదగిన అందగాడే. పైగా ఆఫీసర్ ర్యాంక్లో ఉన్నాడు. ఓ యువతీ యువకుల నడుమ ప్రేమ జనించడానికి ఇంతకన్నా అర్హత ఇంకేం కావాలి అనుకున్నారు ఇద్దరు. అంతే, ఉన్న పలాన ప్రేమలో పడిపోయారు. తనూజ తల్లిదండ్రులు కూడా వీరి ప్రేమకి ఆమోద ముద్ర వేశారు. మంచి తరుణం చూసుకుని తనూజను తన తల్లిదండ్రులకు పరిచయం చేసి వాళ్ల ఇష్టంతోనే ఆమెను పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడు. అందుకు అవకాశం కూడా వారం రోజుల క్రిందటే వచ్చింది. తనూజ కజిన్ పెళ్లి వైజాగ్లో ఉందంటే తనూజ, ఆమె తల్లిదండ్రులు ఆ పెళ్లికి ప్రయాణమయ్యారు. ఎలాగూ తన పేరెంట్స్ వైజాగ్లోనే ఉన్నారు కాబట్టి ఆ వంకతో వారికి తనూజను చూపెట్టవచ్చని సారథి కూడా వారితో బయలుదేరాడు. తనూజ, ఆమె తల్లిదండ్రులు వాళ్ల చుట్టాలింటికి వెళ్లిపోయారు. సారథి ఇంటికి వెళ్తూ సాయంత్రం వారిని తమ ఇంటికి రమ్మని ఆహ్వానించాడు. ఆ రోజు సాయంత్రం సారథి ఇంటికి వచ్చారు వాళ్ళు. ఆ సరికి సారథి తండ్రి సీతారామయ్య గారు ఇంట్లో లేరు. అమ్మా, నాన్నగారింట్లో లేకుండా ఎక్కడికి వెళ్లారు? ఇంట్లోనే ఉండమని చెప్పానుగా, విసుగ్గా అన్నాడు సారథి. ఏదో ముఖ్యమైన కాంట్రాక్ట్ ఉందని మధ్యాహ్నమే అలా బయటికి వెళ్లారు కన్నా అంది తడబడుతూ అతని తల్లి జానకమ్మ. సారథి తండ్రి ఇంట్లో లేనందుకు తనూజ తల్లిదండ్రులు ఎంతో విచారించారు. జానకమ్మ చేసిన అతిథి మర్యాదలతో తృప్తి పడ్డారు. ఇంతలో గోడ మీదనున్న సీతారామయ్య గారి ఫోటో మీద పడ్డాయి తనూజ కళ్ళు. పెద్ద పెద్ద మీసాలతో, సూటు బూటుతో దర్జాగా, దర్పంగా వెలిగిపోతున్నారాయన అందులో. సారథి, మీ డాడీ అచ్చు పాత సినిమాల్లో ఎస్వీఆర్లా ఉన్నారు. చాలా మంచి పర్సనాలిటీ, మెచ్చుకుంది తనూజ. గర్వంగా నవ్వాడు సారథి. మ్యారేజ్కి టైం అవుతోంది, వస్తామండి అంటూ జానకమ్మకి నమస్కరించి బయలుదేరారు వాళ్ళు. తమతో పాటు సారథిని రమ్మని ఆహ్వానించారు కూడా. సారథి వాళ్లతో పాటు బయలుదేరి కళ్యాణ మండపానికి వెళ్లాడు. అక్కడ మేడ మీద షామియానా వేసి డిన్నర్కి ఏర్పాటు చేశారు. పదార్థాలన్నీ మంచి రుచిగా ఉండటంతో ఓ ముద్ద ఎక్కువే లాగించేశాడు సారథి. చేతులు కడుక్కుందామని వెళ్తుంటే ఎవరెవరో పెద్ద పెద్ద కేకులు వినిపించి అటువైపు నడిచాడు అతను. పెరట్లో పెద్ద గాడిపొయ్యి తవ్వించి వంటలు చేస్తున్నట్లున్నారు. పెళ్లి కూతురు తండ్రి గావు కేకులు వేస్తున్నాడు ఎవరి మీదనో. అతని ముందు తల వంచుకుని నిలబడి ఉన్నాడో వ్యక్తి. అతన్ని చూడగానే మ్రాన్ పడిపోయాడు సారథి. చెయ్యి ఎండిపోతుందన్న ధ్యాస కూడా లేకుండా అలా నిలబడిపోయాడు బొమ్మల. ఆయన ఎవరో కాదు, సారథి తండ్రి సీతారామయ్య గారు. ఏదో వంట బాగా చేస్తారని మీకు కాంట్రాక్ట్ ఇస్తే మీరు చేసే పని ఇదా? అతిథులందరినీ వెయిటింగ్లో పెట్టి నా పరువు తీస్తారా? చిచి, మీ వంట వాళ్ళందరూ అంతే, చెప్పేదొకటి చేసేదొకటి. వచ్చిన వాళ్ళందరినీ అలా నిలబెట్టేస్తే నాకెంత అవమానంగా ఉందో తెలుసా? ఎగిరి పడుతున్నాడు పెళ్లి కూతురి తండ్రి. కొద్దిగా మెల్లిగా మాట్లాడండి, ఇంకొక 10 నిమిషాలాగితే రెండో విడత వంటలైపోతాయి. వేడివేడిగా వడ్డించేస్తాము. అబ్బాయి ఊరి నుండి వచ్చాడని వాడితో మాట్లాడుతూ ఉండిపోయాను, అందుకే ఆలస్యమైంది, క్షమించండి. అతని చేతులు పట్టుకుని ప్రాధేయపడుతున్నాడు సీతారామయ్య గారు. ఏమనుకున్నాడో ఏమో. సరే, వేగంగా కానియండి మరి. ఈ మంచితనం చూసే ఏమీ అనలేం. కండువా దిలిపి భుజం మీద వేసుకుంటూ వెళ్లిపోయాడు పెళ్లి కూతురి తండ్రి. తను చూస్తున్నది కలో నిజమో తెలియని అచేతన స్థితిలో ఉన్నాడు సారథి. తన తండ్రి సామాన్యమైన వంటవాడా? ఇన్నాళ్లు ఆయన ఏదో వ్యాపారం చేస్తున్నాడని తను అనుకుంటున్నాడు. తనకి నిజం తెలియకపోవడానికి కారణం తను వారి దగ్గర పెరగకపోవడమేనా? చిన్నతనం నుండి హాస్టల్లోనే ఉండి చదువుకున్నాడు తను. ఎప్పుడూ సెలవులకి ఓ 10 రోజుల నుండి వచ్చేయడమే కాని వారి దగ్గర ఎప్పుడూ స్థిరంగా ఉండలేదు. అందుకే తండ్రి ఏం చేస్తున్నాడో తెలిసే అవకాశం లేకపోయింది తనకి. అతని మెదడు మొద్దుబారిపోయింది. ఎప్పుడొచ్చిందో ఏమో అతని వెనకాతలే నిలబడి ఉంది తనూజ. మీ ముఖంలో అంతులేని అసహ్యం పేరుకొని ఉంది. చూపుల్లో ఆయన పట్ల హీనభావం గోచరిస్తోంది.
సమాధానం చెప్పలేనట్లు మౌనంగా ఉండిపోయాడు సారథి. ఆ మీసాలు, ఆ సూటు బూటు, ఆ స్టైలు చూసి ఆర్మీలో పనిచేసి రిటైర్ అయ్యారు అనుకున్నాను. బహుశా ఆర్మీలో వంట పని చేశారనుకుంటా. ఆర్మీలో పనిచేసే వంటవాడికి కూడా అంతంత మీసాలుండాలి కాబోలు. హేళనగా పలికింది ఆమె గొంతు. సిగ్గుతో బుర్ర భూమిలోకి కుంగిపోయినట్లనిపించింది సారథికి. ఇప్పుడే చెప్తున్నాను సారథి, అందరి కోడల్లా నేనేమి వాళ్ళని మన దగ్గర ఉండొద్దని చెప్పను. కాని ఆయన ఆ వంట పని మానేసి ఆయన ఎవరో తెలియని చోటుకు వెళ్లి ఉండాలి. వాళ్ళకి నెలకు కావాల్సినంత డబ్బు మనమే ఇద్దాం. నీ అంతటి ఆఫీసర్కి ఒక వంట మనిషి తండ్రిని ఎలా చెప్పుకుంటావు? నువ్వు విషయమేదో తేలిస్తేనే మన పెళ్లి. దట్స్ ఆల్. సిరిసా నడిచి వెళ్ళిపోయింది తనూజ. భగవాన్, ఇప్పుడేం చేయాలి? ప్రేమించిన పడితే ఒకవైపు, కన్నవారు ఇంకొక వైపు. ఒకవైపు స్వార్థం, ఇంకొక వైపు కొడుకే పుట్టినందుకు నెరవేర్చవలసిన కనీస ధర్మం. చివరికి స్వార్థమే గెలిచింది. తనూజ చెప్పినట్లుగానే చేయాలి. ఆమె వారిని చూడొద్దని చెప్పిందా? వంట పని మానేయమంది, అంతేగా? అంతే. ఆ వేడి మీద ఇంటికెళ్లాడు. తల్లి మీద విరుచుకుపడ్డాడు. తనతో ఇన్నాళ్ళు ఈ విషయం చెప్పనందుకు తల్లిని నానా దుర్భాషలాడాడు. తనూజ విధించిన షరతులు తూచా తప్పకుండా తన మాటగా తల్లికి వివరించాడు. తండ్రి ఈ వంట పని మానకపోతే జీవితాంతం ఆయన ముఖం చూడనని ఖరాఖండిగా చెప్పేశాడు. తల్లి ఎంతగా బ్రతిమలాడినా బ్యాగ్ సర్దుకొని తండ్రి రాకుండానే ఆ ఇంటి నుండి బయటపడ్డాడు. హైదరాబాద్ చేరడేగాని ఆ షాక్ నుండి ఇంకా తేరుకోలేకపోతున్నాడు. అతనిలో అంతులేని అంతర్మథనం, అవధుల్లేని ఆలోచనల సమరం. ఆఫీస్లో కూడా సరిగ్గా పనిచేయలేకపోతున్నాడు తను. తండ్రి నిర్ణయం ఏంటోనని అవిశ్రాంత చింతన. సార్, మీకు ఏదో లెటర్ వచ్చింది. ఇప్పుడే పోస్ట్ మ్యాన్ ఇచ్చి వెళ్లాడు అంటూ ఓ కవర్ చేతికి అందించాడు క్లర్క్. కవర్ ఓపెన్ చేశాడు. చిరంజీవి సారథికి అమ్మ ఆశీర్వదించి వ్రాయినది. నీవు క్షేమమని తలుస్తాను కన్నా. ఆ సంబోధన సారథిని నిలువెల్లా కదిలించేసింది. అమ్మ నన్నెప్పుడో అలానే కమ్మగా పిలుస్తుంది. తన్మయత్వంగా అనుకుంటూ తిరిగి లెటర్ చదవటం ఆరంభించాడు. కన్నా, ఎలా ఉన్నావురా? ఆ రోజు కోపంగా నువ్వు వెళ్లిపోయిన దగ్గర నుండి నాకు అన్నం తినబుద్ధి కావడం లేదు, నిద్ర రావటం లేదు. నీకు మేమేం అన్యాయం చేశామని అలాంటి మాటలన్నీ అని నాన్నగారు ఇంటికి రాకుండానే నిర్దాక్షిణ్యంగా వెళ్లిపోయావు. నాన్నగారు వంటి పని చేస్తారనే విషయాన్ని నీ దగ్గర దాచడమే నీ దృష్టిలో పెద్ద నేరమైతే మేం చాలా తప్పులు చేశాంరా. అన్నింటిలోకి పెద్ద తప్పేంటో తెలుసా? నిన్నింత పెద్ద చదువు చదివించి ఆఫీసర్ని చేయటమే. కాని మేం చేసింది తప్పని ఆనాడు మాకు తెలియలేదు. నిన్ను మా దగ్గరే ఉంచితే మా కష్టం చూసైనా నీకు మా మీద కాస్తంత గౌరవమైనా కలిగి ఉండేదేమో. అయినా ఇప్పుడు అనుకొని ఏం లాభం? నాన్నగారు ఏం తప్పు చేశారని ఆయన ఎలా నిందించావు? వంట పని చేయడం అంటే నీ దృష్టిలో అంత హీనమైందా? 64 కళల్లో వంట కూడా ఒక కళేనన్న సంగతి నీకు తెలుసు అనుకుంటాను. నీకింకో విషయం తెలుసా కన్నా? మీ నాన్నగారు ఎస్ఎస్ఎల్సి పరీక్షలో జిల్లాకే ప్రథముడుగా నిలిచారు. మరి చదువులో మొదటి స్థానంలో ఉన్న మనిషి ఇలా వంట పనిలోకి ఎందుకు దిగారంటావు? పరిస్థితుల ప్రాబల్యం వలన, ఇంట్లో బాధ్యతలు బరువుల కారణంగా ఆయన చదువుకు ఉద్వాసన చెప్పి వంట మనిషిగా అవతారమెత్తారు. పై చదువులు చదువుకొని గొప్పవాడవ్వాలన్న ఆయన ఆశలు అడియాసలయ్యాయి. కుటుంబాన్ని పోషించడం కోసం తండ్రిగారి నుండి వారసత్వంగా వచ్చిన ప్రవృత్తిని ఆనందంగా ఎంచుకున్నారు. పెద్దత్తయ్యను మా అన్నయ్యకిచ్చి నన్ను మీ నాన్నగారు పెళ్లి చేసుకున్నారు. మీ చిన్నత్తయ్యకి తగిన సంబంధం చూసి పెళ్లి చేశారు. ఆ కడుపున నువ్వు చెల్లాయి కలిగారు. ఇద్దరికన్నా ఎక్కువ సంతానం కంటే వారికి ఉజ్వల భవిష్యత్తును అందించలేమని భావించి మీ నాన్నగారు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకున్నారు. అనూహ్యంగా మీ చెల్లాయి జబ్బు చేసి మరణించింది. మాకు మిగిలిన ఒక్కగానొక్క బిడ్డవైన నీ మీద ఆశలన్నీ పెట్టుకుని బ్రతకడం మొదలుపెట్టాము. తను కన్న కలలన్నీ నీ ద్వారా నెరవేర్చుకోవాలని నిన్ను బాగా చదివించి ప్రయోజకుడిని చేయాలని ఆయన ఆ క్షణమే నిర్ణయించుకున్నారు. కొన్నాళ్ళు నువ్వు మా దగ్గరే ఉన్నావు. నీకు జ్ఞాపకం ఉందా కన్నా? 2వ తరగతి చదువుతున్నప్పుడు అనుకుంటాను. ఓనాడు నువ్వు ఏడుస్తూ స్కూల్ నుండి ఇంటికొచ్చావు. ఏమైంది అని మేము అడిగితే నాన్నగారు వంటాడని అందరూ వెక్కిరిస్తున్నారని ఏడ్చావు మరింతగా. అందుకే ఆయన చేసే వృత్తి తాలూకు ఛాయలేవి నీ మీద పడకూడదని నిన్ను దూరంగా హాస్టల్లో ఉంచి చదివించాము. పగలనక రాత్రనక శ్రమించి డబ్బు కూడబెట్టారు ఆయన. నిన్ను ఆఫీసర్ని చేశారు. దాని ఫలితం ఇంత దారుణంగా ఉంటుందని ఆయనకానాడు తెలియదు పాపం. పెద్ద ఆఫీసర్లా సూటు వేసుకొని ఫోజుగా ఫోటో దిగడమెందుకు అని నువ్వు ఈసడించుకున్నావు. కాని కన్నా, నా భర్తను దొరబాబులో చూసుకోవాలని
నేనే పట్టుబట్టి ఆ ఫోటో తీయించాను. అంతేగాని ఏ భేషజాల కోసమో కాదు. లేని దర్పం ప్రదర్శించుకోవడానికి అంతకన్నా కాదు. ఇంకో మాట, నిన్ను ప్రేమించిన అమ్మాయి, అదే తనూజ, నిజంగా నిన్నుగానే ప్రేమించిందా, లేక నీ అందం హోదాలను చూసి వలచిందా? నీ మనసు చూసి మనసిచ్చింది అయితే కాబోయే మామగారిని నీ ముందే అలా దూషించదు. అందం, ఆడంబరం చూసి ప్రేమించిన అమ్మాయి కడుపు చూడదు, మనసులో నింపుకోదు. కేవలం పైమెరుగులు చూసి పెంచుకున్న ప్రేమ కలకాలం నిలవదురా. ఇది నా అభిప్రాయం మాత్రమే. నువ్వంతగా ఆ అమ్మాయినే కావాలని అనుకుంటే అది నీ ఇష్టం. నీ నిర్ణయాన్ని మేమెప్పుడూ ఆమోదిస్తాము. నువ్వా రోజు అర్ధంతరంగా వెళ్ళాక మీ నాన్నగారొచ్చి ఎందుకు వెళ్ళిపోయాడని అడిగితే నేను అసలు సంగతి ఆయనకు చెప్పలేదు. అది విని ఆయన గుండె తల్లడిల్లిపోతుందిరా. అందుకే ఏదో అర్జెంటు టెలిగ్రామ్ వస్తే వెళ్ళిపోయాడని సర్ది చెప్పాను. కానీ ఈ అబద్ధాన్ని ఎంతకాలం మోయగలనో నాకే తెలీదు. నువ్వు ఇంకో మాట అన్నావు, నీకు వంటవాడి భార్యగా మిగలడం మక్కువా, లేక ఆఫీసర్ తల్లిగా ఆనందించడం ఎక్కువ అని. ఇప్పుడు చెప్తున్నాను, నాకు వంటాయన భార్యగా మిగిలిపోవడమే గర్వంగా ఉంటుంది. ఎందుకంటే నేను పెళ్లి చేసుకున్నది ఆయన వృత్తిని, హోదాని చూసి కాదు, ఆయన అమృతతుల్యమైన హృదయాన్ని చూసి కాబట్టి. ఆ వంటవాడే లేకపోతే ఈ ఆఫీసర్ లేడు కాబట్టి. నీ మనసున మనసై నీ అడుగుజాడల్లో నడిచే శ్రీమతినించుకో. ఎల్లకాలము నువ్వు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో విలసిల్లాలని ఆ సర్వేశ్వర్ని ప్రార్థిస్తున్నాను. సదా నువ్వు సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆశిస్తూ మీ అమ్మ జానకమ్మ. ఉత్తరాని ఆశాంతం చదివిన సారథి కనుకొనకల్లో నీటి బిందువులు నిలిచాయి. మనస్సు ఆర్ద్రమైంది. ఛీ, ఏం మనిషితను! తన చదువు, సంస్కారం ఏమైనాయి? తల్లిదండ్రులను మించిన దైవం లేదని తెలిసి ఇకావేశంలో తన తండ్రిని తల్లి ముందే ఎంతగానో తోలనాడాడు. ఆమె మనసెంతగానో నొప్పించాడు. నిజమే, తనూజ తన అంతర్గతం అర్థం చేసుకుని తనను ప్రేమించలేదు. తన రూపం, తన జాబ్, ఇలాంటి పై ఆడంబరాల్ని చూసి వలచింది. అది ప్రేమ కాదు, మోహం. నిజమైన ప్రేమ భేషజాలకు అతీతం. అదొక అమర భావన. తల్లి తన కళ్ళు తెరిపించింది. ఆమె కాళ్ల మీద పడి క్షమాపణలు తెలుపుకుంటే గాని తన పాపానికి ప్రాయశ్చిత్తం లేదు, తన బ్రతుక్కి అర్థం లేదు. ఇలా ఆలోచించాక సారథి మనసెంతో ప్రశాంతంగా, ఏ అలజడి లేకుండా నిశ్చల తటాకంలా ఉంది. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.